హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అసలు హిందువుగా పుట్టడమే తప్పంటారా? అసలు ఏంటి ఈ టెర్రరిస్టుల గోల? అసలు ఏం జరిగింది? ఆ దాడి ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఈ దాడి ఎలా జరిగింది, ఎవరు చేశారన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోని పల్గామ్ లో జరిగిన ఉగ్రవాది యావత్తు దేశాన్నే ఉలికిపడేలా చేసింది. అమర్నాథ్ యాత్రకు టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన పర్యాటకుల పైన ఒక్కసారిగా ఉగ్రవాదులు అయితే కాల్పులకు దిగారు. అసలు వారిపైన ఎందుకు దిగారు? అతి దగ్గర నుంచి కాల్పులు జరపడంతో అనేక మంది అయితే మృతి చెందారు. ఇప్పటికైతే ఇంకా మృతుల సంఖ్య లెక్కకు కూడా రాలేదు. అనేక మందికి గాయాలు కూడా అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఒక్కో ఘటన వెలుగులోకి అయితే వస్తుంది. ఆ దృశ్యాలు చూసి వారు అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అని బాధపడుతున్నారు అందరూ. అయితే వాళ్ళు ఎవరిని చంపారు, ఎలా వచ్చారు అన్న పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో అక్కడికి రావడంతో వారిని ఎవరూ గుర్తించలేకపోయారు. ఇక ఒక్కొక్కరిని నువ్వు ముసల్మానమా కాదా అంటూ అడిగి కాల్పులు జరపడంతో అందరూ పరుగులు తీశారు. ఈ క్రమంలోని 4 దిక్కులా కాపుగాసి ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడా కాల్పులు జరిపేశారు. అయితే అధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా 12 మంది గాయపడినట్లు తెలుస్తుంది. అధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని సమాచారం అయితే అందింది. పల్గాంలోని వైసరాన్ గడ్డి మైదానంను చూసేందుకు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా దాడులు జరిపారు వాళ్ళు. అయితే ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో ఉండడంతో పర్యాటకులను మభ్యపెట్టి అతి దగ్గర నుంచి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఈ దాడికి పాల్పడినది తామే అని తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ అయితే రెసిడెన్స్ ఫ్రంట్ అయితే ప్రకటించింది. ఇది పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగిందని నిఘా సంస్థలు అయితే చెప్తున్నాయి. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే కూడా సౌదీలో ఉన్న ప్రధాని మోడీ వెంటనే హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడారు. ఇప్పటికే అమిత్ షా శ్రీనగర్ చేరుకొని అధికారులతోని అత్యవసర బేటల్గామ్లు ప్రాంతంలోని ఉన్న పచ్చిక మైదానాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అయితే అక్కడికి వచ్చారు. అందులో ఒక జంట బేల్పూరి తింటుండగా ఒక్కసారిగా కాల్పులు జరిపారని చెప్తున్నారు. అయితే ఈ ఘటనలోని తన భర్తని కాల్చారని, ఆయన అక్కడికక్కడే మృతి చెందారని ఓ మహిళ ఆవేదనతో చెబుతుంది. తన భర్త ముస్లిం కాదని చెబుతూ టెర్రరిస్టులు కాల్చారని ఆమె తీవ్రంగా ఏడుస్తున్నారు. వారు ముస్లిం కాదని వారిని టార్గెట్ చేశారని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియోలు అయితే సామాజిక వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. అవి ఇప్పుడు మీరు కూడా చూసేయండి.